హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే నా రియలిస్టిక్ ఈవినింగ్ గురించి అయితే షేర్ చేసేస్తున్నాను. అండ్ స్నేక్ ప్లాంట్ చిన్న మొక్క తెచ్చిపెట్టాను. ఎంత పెద్దగా అయినాయో ఇప్పుడైతే. అండ్ వైట్ కలర్ పాట్లో ఉంది కదా, అది వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందన్నమాట. అండ్ ఈ జొన్నగడ్డి ఇక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. చాలా టాల్గా ఉంది, ఇప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ నాకు దాన్ని తెంపబుద్ధి అవుతలేదన్నమాట. బాగుంది చూసుకోవడానికి అప్పుడప్పుడు కూడా. అండ్ ఇంకా బట్టలైతే ఇప్పుడంతా ఈవినింగే అవుతుందనమాట. మార్నింగ్‌లో అస్సలు ఎండ రాదు. అసలది ఎండతానే లేదు. ఎండే రాదు కదా! అందుకే మార్నింగే వాష్ చేసేస్తాను ఒక 12, 1 ఆ టైంలో. అండ్ ఈవినింగ్ మా పిల్లోడిని పిలుచుకొనొచ్చేసిన తర్వాతే ఆరబెడతాననమాట. మంచిగా గాలి కన్నా ఆరాలి. అప్పుడైతే స్మెల్ రాకుండా ఉంటుంది. లేదంటే ముగ్గిపోయిండే వాసనొస్తుంది. ఎంత కంఫర్ట్ యూజ్ చేసినా గూడా. యాక్చువల్‌గా నేను అలాంటివి ఎక్కువ యూజ్ చేయను. చాలా రేర్. బట్ నాకిలా నార్మల్‌గా ఉండేదే బావుంటుంది. ఇంకా బట్టలంతా ఆరపెట్టేసి మషిన్ అయితే లోపల పెట్టేయాలనమాట. కిందున్నప్పుడైతే ఈ స్టాండు, ఎక్స్‌టెన్షన్ ఏమీ అవసరం ఉండేది కాదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత హైట్ కావాల్సొచ్చింది. ట్యాప్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ వాటర్ అవుట్‌లెట్ పోతుంది కదా! అందుకే. అండ్ ఇంకా వైర్ ఎక్స్‌టెన్షన్ కూడా కావాల్సొచ్చిందనమాట. అందుకే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 2 పనులు ఎక్కువైనాయి. అండ్ దీన్నైతే మా పిల్లోని రూమ్‌లోనే పెట్టేస్తాను. అండ్ దీని ప్లేస్‌లో పెట్టేస్తే ఇంకా బయట కొంచెం స్పేషియస్‌గా తిరగడానికి కూడా బావుంటుంది. అండ్ ఇంకా మా పిల్లోని పిలుచుకొని వచ్చిన వెంటనే బట్టలారేసేది ఇదే అయింది కదా! లంచ్ బాక్స్ అయితే తెచ్చేసుండాడు. నేనైతే ఇప్పుడు వాష్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా ఈ షింక్ బ్లాక్‌గా ఉండేదానికి యాసిడ్ ఒకసారి పోసాను. అప్పటినుంచి ఇలా అయిపోయింది. ఇంకా అది పోతానే లేదు. డార్క్‌గానే ఉంది. చూడ్డానికి మెస్సీగా అనిపిస్తుంది కానీ దాన్ని నీట్‌గా దుద్ది కడిగినా కూడా అలానే ఉంటుంది. వైట్ వాల్స్ ఉంది కదా, టైల్స్. దానిపైన చాలా మరకలుండింది మేము షిఫ్ట్ అయ్యేకి ముందు. అప్పుడు కొంచెం యాసిడ్ పోసాను. బట్ అప్పటినుంచి షింక్ ఇలా ఏం చేసేది, మీకెవరికైనా టిప్స్ తెలిసుంటే డెఫినెట్‌గా కామెంట్‌లో షేర్ చేయండి. నేను డెఫినెట్‌గా నిజంగానే ట్రై చేస్తాను. నాకు కూడా నచ్చట్లేదు అలా నల్లగా ఉండేది అక్కడక్కడ. ఇంకా పాలైతే కాంచేసింటిని. ఎచ్చగా ఉంది. ఎప్పేసేస్తా ఉన్నాను. మా పిల్లోడైతే వీక్లీ వన్సే తాగుతాడనమాట పాలు. వన్స్ లేదా ట్వైస్ అంతే. అది వీకెండ్స్‌లో ఉన్నప్పుడు. ఇంకా తెచ్చిండేదొచ్చేసి పెరుగనమాట. మా ఆయన డైలీ పెరుగైతే తింటారనమాట. ఇంకా మా ఆయన కోసం అనేసి పెరుగు ఎప్పేసేస్తున్నాను. అండ్ ఇంకా రెడ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఈ వుడెన్ స్పూన్‌కి చూడండి, ఈ ఒక్కదానికైతే ఆయిల్ వేయనే లేదు నేను. అంటే అప్లై చేయలేదు. అప్లై చేసిండేది చూడండి ఎంత నీట్‌గా డీసెంట్‌గా కనిపిస్తా ఉంది. ఇది అప్లై చేయకుండా ఉండేది కొంచెం అంత బాగా కనిపిస్తలేదు కదా! సో, దీనికి అప్లై చేసేయాలి. ఇంకా స్నాక్స్ టైమ్ అయితే అయింది. అందుకే ఇప్పుడు మ్యాంగో అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను. సో, ఇది మల్లికా ఫ్లేవరు. చాలా స్వీట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంటుంది. అందుకే దీని స్కిన్ అయితే కొంచెం బిటర్ ఉంటుంది. మంచి టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే మ్యాంగోది స్కిన్ తీసేయాలి. ఇది సంవత్సరానికి వచ్చేదే 2, 3 నెలలు అంతే గదా! ఆ వచ్చినప్పుడు మనం సంతోషంగా, హ్యాపీగా తినాలి గదా! అందుకే స్కిన్ తీసేసి ఎలా నచ్చుతుందో అలా ఇచ్చేస్తాననమాట. అండ్ ఈ మ్యాంగోలో మధ్యలో ఏదో డ్రైగా అనిపిచ్చింది. మేబీ అది కింద పడినప్పుడు ఏమైనా దెబ్బ తగిలిందేమో అనుకుంటాను. సో, మా ఓన్‌కి అలాంటిది ఇస్తే అస్సలు తినడనమాట. అందుకే ఇంకొకటైతే పీల్ చేసేస్తున్నాను. సో, ఇదైతే మంచిగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఒక షింక్ నిండుగా సామాన్లు కడిగితిని కదా! ఇంకా 2 యాడ్ అయింది. అదంతే, షింక్ ఎప్పుడు ఫిల్ అవుతానే ఉంటుంది. మనం క్లీన్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకా రాత్రికి రాగి సంగటి చేద్దామనేసి ఆహ్, రేషన్ బియ్యం ఉంటుంది కదా! దాన్నైతే సోక్ చేసి పెట్టేస్తున్నాను. నీట్‌గా వాష్ చేసేసి. రెడ్ రైస్ అయితే ఇప్పుడే పెట్టేసాను. అది విజిల్ వచ్చి అది చల్లారడానికే చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎన్ని సార్లు పడుతుందో, ఎన్ని సార్లు ఆగుతుందో. అది ఎక్కువగాను పడదు. ఇలా తడుస్తుంది బాగా అంతే, మంచిగా కూడా పడతలేదు. అండ్ రైస్ అయితే అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 అవుతా ఉంది. ఇప్పుడైతే సంగటికి పెట్టేసాను. మా పిల్లోడు కొంచెం ముందుగానే తినేస్తాడు కాబట్టి. అండ్ ఈ రైస్ వచ్చేసి ఒక ముక్కాలు భాగం ఉడికితే సరిపోతుంది. చాలా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. చాలా క్విక్‌గాను ఉడికిపోతుంది రేషన్ బియ్యం కాబట్టి. సో, వాటర్ చాలా తక్కువేసినాను అనిపించింది. అందుకే ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేసేసాను. ఇలా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు రాగి పిండి అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా చన్నీళ్ళు పొయ్యకూడదు. సడన్ చేంజెస్ ఉండకూడదు రెసిపీస్ కుక్ చేసేటప్పుడు. బట్ నేను ఈరోజైతే అలా ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేసాను, చన్నీళ్ళే. అండ్ ఇక్కడ చూడండి మంచిగా ఉడుకుతా ఉంది. సో, ఒక మినిమమ్ ఒక 10-15 మినిట్స్ కుక్ అయిందంటే క్వాంటిటీ బట్టి అనమాట. నేను చేసే క్వాంటిటీకి అయితే 10-15 మినిట్స్ సఫిషియెంట్‌గా కుక్ అవుతుంది.
ఇలా మంచిగా కుక్ అయిందంటే చాలా సేపు వరకు సాఫ్ట్‌గా ఉంటుంది. ఇన్ కేస్ హాట్ బాక్స్‌లో ఏసి పెట్టేసింటే గూడా. సమ్‌టైమ్స్ చాలా గట్టయిపోతుంది. ఎందుకు అంటే ఇలా మంచిగా ఉడకలేదంటే ఈజీగా గట్టి పడిపోతుంది. అందుకే ఒక 10-15 మినిట్స్ సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వదిలేసామంటే మంచిగా కుక్ అవుతుంది. సో, నేను చేసే క్వాంటిటీకైతే నేను సంగటి కట్ట అదంతా ఎత్తుకోననమాట. ఇలా దోస గంటలోనే కలికేస్తాను. ఇంకా అదెత్తుకొని కింద కూర్చొని కలికి అదంతా పెద్ద పననిపిస్తుంది. పనిని కొంచెం ఈజీగా చేసుకునేదే బెస్ట్ గదా! అందుకే నాకైతే ఈజీనే అనిపించింది ఈ దోస గంటలో. సో, ఈ దోస గంట అనేది కొంచెం గట్టిగా ఉండాలనమాట. అప్పుడు ఇలా నీట్‌గా కలికేస్తే చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. సో, పని ఈజీ అయిపోవాలి ఫైనల్‌గా అంతే. సో, మన ట్రెడిషన్‌లో చేసేదేం తప్పులేదు. బట్ ఇలా కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఇలా చేసుకునే దాంట్లో కూడా తప్పు లేదు గదా! అండ్ ఇంకా మా పిల్లోనికి ఒక బుజ్జి రాగి సంగటయితే చేసేసాను. ఇంకా తర్వాత తింటానన్నాడు. ఇంక అందుకనేసి హాట్ బాక్స్‌లో అయితే పెట్టేసాననమాట ముగ్గురికి కూడా. ఇంకా ఎక్స్‌ట్రా సంగటొచ్చేసి నెక్స్ట్ డేకనమాట గంజి చేస్తాను. అందరికి చాలా ఇష్టం అనమాట. సో, ఇలా నైట్‌లోనే ఇలా చేసి వదిలేసిండేదాన్నయితే ఇంకా టేస్ట్ బావుంటుంది. ఇంకా పులుస్తుంది గదా! ఆ టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం పెరుగు కలుపుకొని, ఎర్రగడ్డలేసుకొని మంచిగా నీళ్ళుగా ఉండాలనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువగా యేసుకొని నచ్చితే కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చలేదంటే స్కిప్ చేసేయొచ్చు. నేనైతే స్కిప్ చేస్తాను. ఇలా కలుపుకొని తాగితే ఎంత బావుంటుందో కడుపుకంతా చల్లగా ఉంటుంది. మన గట్ హెల్త్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఫర్మెంటెడ్ ఫుడ్‌లోనే కదా గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది ఎప్పుడు గూడా. సో, ది బెస్ట్ గట్ హెల్తీ ఫుడ్ అంటే ఇదే. ఇంకా మార్నింగ్ కోసం అయితే ఇలా సెపరేట్‌గా పెట్టేసాను. మార్నింగే మునక్కాయ పప్పు సాంబార్ చేసింటిని ఇదే సరిపోతుందనమాట ఇప్పటికి కూడా. ఇంకా నైట్ మా ఆయన వచ్చిన తర్వాత ఒక రౌండ్ అలా వెళ్ళొస్తామనమాట బైక్‌లో. మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.